హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ హైదరాబాద్ వెడ్డింగ్ స్పెషల్ గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ. నార్మల్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగే ఉంటుంది, కానీ ఇందులో స్పైసెస్ తక్కువ, కారం బదులు ఇక్కడ పచ్చిమిర్చి వేస్తాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది, మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్లో ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి గంటసేపు నానబెట్టుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. అదే మీరు 1 కేజీ చికెన్ అయితే 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 7-8 పచ్చిమిర్చి వేసుకుంటాను. ఇంకా ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ నిమ్మరసం, 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కారం అంతా పచ్చిమిర్చిదే, కారం వేయము. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ బాగా వాష్ చేసి అందులో ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే ఇందులో బ్రౌన్ ఆనియన్స్ ముందే వేపుకొని వేసుకుంటాం. వేపిన ఆయిల్ ఉంటుంది కదా, అది పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మసాలా వేసుకుంటాం. 1 స్పూను ధనియాల పొడి, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ 1 స్పూన్ వేస్తాం. ఇందులో 2 స్పూన్లు లెమన్ జ్యూస్ వేసుకుంటాం. అలాగే ఇందాకలో ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాం కదా, ఆ ఆయిల్ వేస్తాం. అప్పుడే ఫ్లేవర్ మరింత బాగుంటుంది. ఇప్పుడు 3 స్పూన్లు పెరుగు వేసుకుంటాం. ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ కూడా వేసుకుంటాం. చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చికెన్కి మసాలా అంతా బాగా పట్టాలంటే గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2 లీటర్లు వాటర్ వేయాలి. ఫస్ట్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మరుగుతున్న నీటిలో 2 అనాస పువ్వులు, అలాగే 3 మరాఠీ మొగ్గలు, 3 బిర్యానీ ఆకులు ఇలా చితిపేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, అలాగే 6 లవంగాలు వేసుకుంటాం. ఇందులో 1 స్పూన్ సాజీరా వేస్తాం. ఇంకా స్పైసెస్ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసి ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అలాగే 3 స్పూన్లు సాల్ట్ వేస్తాం. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత బాస్మతి బియ్యాన్ని వేసుకుంటాం. వేసి బాగా కలుపుకొని ఒకసారి ఇందులోనే పుదీనా, కొత్తిమీర వేసుకుంటాం. ఈ రైస్ ఉడికించినప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి వండడం మాత్రం మర్చిపోకండి. 70% ఉడికిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మీద వేసేయడమే. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకోవాలి, చికెన్ కనిపించకుండా. దాని మీద ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుంటాం. ఇప్పుడు ఇందులోనే బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ బాయిల్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ వేసుకోవాలి. ముందే గ్లాస్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాం. బిర్యానీ చేయడానికి అయితే ఓపిక మాత్రం ఉండాలి. ఇప్పుడు దీని మీద 1/2 స్పూన్ గరం మసాలా ఇలా జల్లుకుంటాం. ఎందుకంటే ఇందులో స్పైసెస్ చాలా తక్కువ ఉంటుంది, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. పైన ఇలా గరం మసాలా వేసి లాస్ట్లో తిప్పుతాం కాబట్టి. ఇందులో ఇప్పుడు 2 స్పూన్లు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటాం. నేను ఆరెంజ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. దమ్ బిర్యానీకి నెయ్యి ఉంటే కదా అసలైన టేస్ట్. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, వేపుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలి. వండక ముందే ఎంత కలర్ఫుల్గా వండి తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఆవిరి అనేది అస్సలు బయటకు రాకుండా ఇలా టిష్యూ పేపర్తో కవర్ చేస్తాం, లేదా గోధుమ పిండి ముద్దైనా పెట్టుకోవాలి. ఏది ఏమైనా ఆవిరి మాత్రం అస్సలు బయటకు రాకూడదు. వస్తే మాత్రం చికెన్ ఉడకదు. 8 నిమిషాలు హై ఫ్లేమ్లో, 7 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత మూత తీసుకొని చూస్తే ఆహాహా, ఎంతో గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
ఇది పర్ఫెక్ట్ బిర్యానీ అని చెప్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ బాక్స్లో.